నిధి అగర్వాల్ గారు రాజాసాబ్ గురించి చెప్పారు. అయితే నేను రాజాసాబ్లో యాక్ట్ చేస్తున్నాను. నాకు ఈ మూవీ చాలా ప్లస్ అయింది అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో నాది డిఫరెంట్ క్యారెక్టర్. మారుతి గారు నాకు అలాగే ఛాన్స్ ఇచ్చారు అని చెప్పి నిధి అగర్వాల్ గారు చెప్పడం అయితే జరిగింది. ప్రభాస్ గారి పక్కన చేయటం నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి నిధి అగర్వాల్ గారు చెప్పడం అయితే జరిగింది. మనం చూసుకున్నట్టయితే నిధి అగర్వాల్ గారికి ఇస్మార్ట్ శంకర్ తర్వాత అంత పెద్ద హిట్ ఇంక లేదు. ఈ రాజాసాబ్తో తన కెరియర్ మారిపోయిద్ది అని చెప్పి తను అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రభాస్ అన్న మూవీ అంటేనే పాన్ ఇండియా మూవీ. ఇండియా వైడ్గా తనకు పేరు వచ్చింది. అలాగే తనతో పాటు చేసిన హీరోయిన్కి కూడా పేరు వచ్చింది. కాబట్టి నిధి అగర్వాల్ గారు ఈ మూవీతో తనకి వేరే లాంగ్వేజ్లో కూడా ఆఫర్లు వస్తాయని అనుకుంటున్నారు. ఇదివరకు చేసి మళ్ళీ తెలుగులోకి వచ్చారు. చూడాలి మరి ఈ మూవీ తనకు ప్లస్ అయ్యిద్ది అని చాలా బాగా అనుకుంటున్నారు. కాబట్టి అలాగే ప్రభాస్ అన్న లుక్ కూడా చాలా బాగుంది. మనం ఆల్రెడీ పోస్టర్లో 2-3 చూసాం. అలాగే ట్రేజర్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. మారుతి గారు కూడా ఫస్ట్ టైం ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీ చేయడం అనేది. ఎందుకంటే ప్రభాస్ అన్న కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తారు, అది మనందరికీ తెలుసు. సుజిత్ గారు కూడా సాహో టైంలో అది సెకండ్ మూవీయే అంత పెద్దగా చేయటం అనేది. అలాగే రాధేశ్యామ్లో డైరెక్టర్ కూడా అంతే. అలాగే ప్రభాస్ అన్న మారుతి గారికి ఇచ్చారు ఛాన్స్. మరి ఏం జరిగిద్దో చూడాలి. రాజాసాబ్ గురించి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ట్రేజర్ కానీ ట్రైలర్ కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. అలాగే నిధి అగర్వాల్ గారు చెప్పడం చాలా బాగుంది ప్రభాస్ అన్న గురించి. దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో అయితే చెప్పండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.